ఏంటి ఇది ఇంకా రాలేదు? దానికి ఎవడో తగులుంటాడే. వాడి క్రెడిట్ కార్డ్ డిక్లైన్ అయ్యే వరకు రాదేమో. ఏంటి ఇంత లేటు? నేను డైరెక్ట్ గా వెళ్లి లేటెస్ట్ బ్లూ ఫిల్మ్ ఒకటి కావాలని అడిగేసరికి ఆ సీడీ షాపుడు మైండ్ బ్లాక్ అయి పడిపోయాడు. పిట్సట చేతిలో కీస్ పెడితే ఇప్పుడే లేచాడు. కీస్ బదులు కిస్ పెట్టొచ్చుంటే అప్పుడే లేచేవాడే. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, సీడ్ పెట్టవే. కామాతురణం నభయం నరజ్జ. కామశాస్త్రం భారతదేశంలో అన్ని శాస్త్రాలకల్లా అతి ప్రాచీనమైంది. కామశాస్త్రంలో మొదటి అధ్యాయం చుంబనం. చుంబనం అంటే అదరానికి అదరం అలంకరించడం. ఏంటమ్మా ఇందా నుంచి కిందకి చూస్తున్నా? ఎవడో పొద్దున్నుంచి మన రూమ్ వైపే చూస్తున్నాడే. నచ్చాడా? ఒక నవ్వు పడి పడుంటాడు. నచ్చకపోతే చెప్పు పడే. ఏంటి నీకు నచ్చాడా? ఇవాల్టికి బక్రా వీడు. సో యు లవింగ్ మీ అంతేనా? సింగిల్ లైన్లో చెప్పాలంటే అంతేనండి. ఓకే, నీ ప్రపోజల్ ఏదో నువ్వు చెప్పావు, బానే ఉంది. నేను కొంచెం ఆలోచించుకోవాలి. ఐ నీడ్ సమ్ టైం. 1 వీక్ సరిపోతుందా? టైం లైన్ పెట్టుకుని చెప్పడానికి ఇది అగ్రిమెంట్ కాదు, లైఫ్. సో నేను నీకు కాల్ చేస్తా, ఓకే? సోనియా గారు, టైం ఎంతైనా తీసుకోండి, కానీ ఆన్సర్ మాత్రం పాజిటివ్గా చెప్పండి. ట్రై చేస్తా. బాయ్. ఆ పుచ్చుమొహం దాని లైన్లో పెడదామని వెళ్తే ఇది పడింది. ఈ బ్యూటీ లైన్లోకి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బిల్ చూడండి, ఇది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. 4000 తిన్నది ఇద్దరమేగా. ఇక్కడ తిన్నది ఇద్దరే, అక్కడ 10 మందికి పార్సల్ తీసుకెళ్ళింది. అమ్మ నీ అమ్మ. పర్వాలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కొచ్చు. ఏ నేను మధ్యలోకి రానా? ఎరా విజయ్. ఏంట్రా? లక్ష్మి గారు తీసుకోండి. ఏంటి చెబుతాగా. ఏంటి స్వీట్లు పంచుతున్నావు? నీ బర్త్డేనా? కాదురా, నాకు మొత్తం అర్థమైపోయింది. ఏమర్థం? సబ్జెక్ట్ తెలుసుకోరా అంటే దాని డెప్త్ అన్ని టచ్ చేసావు. థ్యాంక్స్ రా. మరి నేను క్వాలిఫై అయినట్టేనా? లైసెన్స్ వస్తే 100% క్వాలిఫై అయినట్టేరా? లైసెన్సా? మరి అయితే ఎవరిస్తారు? ఏ అమ్మాయితో అయితే పాంపౌన్ చేస్తావో ఆ అమ్మాయే. అంటే లైసెన్స్ కోసం పెళ్లికి ముందరే ఒక అమ్మాయితో? నో 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 నో, ఐ వోంట్ ఎంకరేజ్ దిస్. అసలు మనం ఏంటి, మన కంట్రీ ఏంటి, మన కల్చర్ ఏంటి? రేయ్, కాలాన్ని బట్టి కల్చర్ మారుతుందిరా. రాముడి కాలంలో గుర్రంకి వెళ్తున్నప్పుడు లైసెన్స్, సీ బుక్, పొల్యూషన్ అడిగవరా? కానీ ఇప్పుడు అడుగుతున్నారు. 2000లో ప్రీమాటికల్ సెక్స్ గురించి 40% ఓకే అన్నారు. 2012లో అది 85% అయింది. కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. ఒరే, నాకు ఆల్తో వెళ్తూ అనవసరంరా. నేనైతే మాత్రం కొంచెం లేట్ అయినా ఏమీ తెలియని అమ్మాయినా చేసుకుంటాను. నీకన్నా తెలుసుండాలిగా. అంటే నీకు తెలియక వాళ్ళకి తెలియకపోతే ఇబ్బందిగా. నువ్వు తెలుసుకోవడంలో తప్పే లేదు. నువ్వేమైనా చెప్పు, నేను ఒప్పుకోను. పెళ్లికి ముందు వేరే వాళ్ళతో తప్పురా. ఏం తప్పు కాదు. అవునయ్యా, నీకు డ్రైవింగ్ రాదు, కానీ కారు కొని ఎక్కి కూర్చున్నావు అనుకో, ఏమవుద్ది? ఏమవుద్ది? బండి ముందుకెళ్దాం. అదే ముందే డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది అంతే. ముందు డ్రైవింగ్ నేర్చుకో, ఆ తర్వాత కారు ఎక్కు. అర్థం చేసుకోవయ్యా. ఏండి చెప్పండి. మరైతే మీ పెళ్లికి ముందు మీరు తెచ్చుకున్నారా, మీ ఆయన తెచ్చుకున్నారా లైసెన్స్? ఎవరైతే ఏంటయ్యా, బండి సాఫీగా వెళ్ళిపోతుంది కదా, కూర్చో. రేయ్, ఎంక్వైరీ చాలు గాని ఏం డిసైడ్ అయ్యావు? నాదే ఉందిరా, నలుగురితో నారాయణ. ఆ లైసెన్స్ ఎక్కడిస్తారో చెప్తే తెచ్చుకుంటాను. నెంబర్ డైల్ చేయి. 9949773486. ఒరే, ఏంట్రా దేవుడి పాట వస్తుందే? భక్తి పక్కనే కదరా రక్తి ఉండేది. హలో చెప్పండి, ఎవరు కావాలి? ఆంటీలా, ఎంగల్సా, ఫిగర్సా? ఎంగల్స్ ఎంగల్స్ అని చెప్పు. ఒరే, ఎంగల్స్ కూడా దొరుకుతారా? ఊరు మూసుకొని చెప్పించేరా. అంటే నాకు ఎంగల్ కావాలని. ఓపెన్ చేయండి.
మీకు ఓ బ్యాంక్ అకౌంట్ నెంబర్ SMS వస్తుంది. దాంట్లో 5,000 డిపాజిట్ చేసి ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే. ఒరే మామ చాలా థ్యాంక్స్ రా. మేరా 10 నిమిషాల్లో వస్తానంది ఇంకా రాలేదేంటి? ఈ అమ్మాయినా ఏంటి? మీరేనా? నేనే. అయితే రండి. అవును, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికే. అయితే అక్కడే బెటర్లే. కూర్చోండి. ఒక్క నిమిషం. హలో సోనియా, మా ఇల్లు కొనడానికి వచ్చినాడు, దొరికాడా? ఇప్పుడు దొరికాడు. వస్తున్నాం ఇంటికి. సరే తొందర రండే. సరే సరే వస్తున్నామే. ఎక్కండి. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? దేంట్లో? అదే మన లక్ష్మి గారు అన్నట్టు డ్రైవింగ్ లో. 13వ ఏట నుంచి చేస్తున్నాను. ఏ మీకు రాదా? నేను ఒక్కసారి కూడా చేయలేదు. ధైర్యం చేయండి, ఒక్కసారి చేస్తే ఇలా వచ్చేస్తుంది. అదే మా లక్ష్మి గారు చాలా సార్లు చెప్పారు. అవును, రోజుకి ఎన్నిసార్లు చేస్తావు నువ్వు? ఏంటి? అదే డ్రైవింగ్. అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా. అదే సుమారుగా ఎన్నిసార్లు చేస్తావా అని. 6-7 టైమ్స్. అబ్బా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేర్చుకుంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. నేర్పిస్తాలే, ముందు బైక్ ఎక్కు. సరే. థ్యాంక్ గాడ్ వచ్చేసారు. ఈసారి వాడిని తీసుకుంటా వీడిని తీసుకున్నా అన్నా అనుకో, చంపేస్తాను. నేను బయలుదేరుతున్నా, వాడిని చూసుకో. షీ సుజీ. హాయ్. సుజీ అన్ని చూపిస్తుంది, బాగా చూసుకోండి. అదేంటి, నువ్వే కదా తీసుకొచ్చావు, నువ్వే చూపించవచ్చు కదా. వాడు నువ్వే కావాలంటున్నాడు. ఉండొచ్చు కదా, 2-3 లక్షలు ఎక్కువగా అమ్మచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే పదండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇదే హాల్. సోఫాస్ వేసుకోవచ్చు, చైర్స్ వేసుకోవచ్చు. బెడ్ వేసుకోవచ్చు, బట్ దివాన్ లాంటిది అయితే బెటర్. వేరే ఏం లేదా? ఇదిగో ఇదే కిచెన్. కిచెనా? కిచెన్ లో అంత బాగుండదేమో. బెడ్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. ఏంటి ఖాళీగా ఉంది? 12x12 సైజ్. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకేమైనా చూస్తారా? ఇంకా ఏం చూస్తాంలే, ఇప్పటికే లేట్ అయిపోయింది. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయండి. ఓకే, మా ఫ్రెండ్ని పిలుస్తా. ఇద్దరా? ఫస్ట్ నుంచి మీతోనే కదా డీల్ చేస్తున్నాను. మీరైతే ఓకే. ఓకే, మనమే మాట్లాడుకుందాం. అయ్యి బాబోయ్, కొంచెం అయితే వీపి విమానంలా మోగేది. అయినా నాకన్నా సెన్స్ ఉండాలి కదా. ఇల్లు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకున్నాను. ఈ అమ్మాయి ఎవరు నా బండి మీద కూర్చుంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు? 9848493210 ఆ నెంబర్ మీదేనా? నువ్వు? అవును నేనే. నువ్వు ఇవన్నీ చేస్తావని మీ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో తెలుసా? మా నాన్నకి తెలిస్తే ఈపు చీరేస్తాడు. మరి మా ఇంట్లో తెలిస్తే మంచం వేస్తారనుకున్నావా? మరి అలాంటప్పుడు ఎందుకు రావటం? నువ్వు రాలే. నేనంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. నేను పాకెట్ మనీ కోసం వచ్చాను. మూసుకొని బండి తీ. బాగా బ్రాడ్ మైండెడ్ అనుకుంటా. ఇది ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తే మన బస్సు బస్ స్టాండ్ అయిపోతుంది. ఏంటది? సారీ సార్, వెనకాల బ్రేకులు వెతుకునేటప్పటికి కంట్రోల్ తప్పాను. బ్రేకులు ఉండేది ముందు కదా, వెనకాల ఉన్నట్టుగా అబద్ధాలు అర్థమేంటి? అయినా నన్ను నా బండిని కుదరడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్ద ఆఫీసర్ల 4 వీలర్ల మీద వచ్చిన గడగడలాడిపోతారు. నువ్వేటయా ఆఫ్టర్ ఆల్ 2 వీలర్ మీద వచ్చి అలా గుద్దేశావు. లైసెన్స్ బయట లైసెన్సా? అది తీసుకోవడానికి వెళ్తున్నాను సార్. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బండి నడుపుకుంటూ చేస్తావా? అందులో ట్రిపుల్స్, అదే డబల్స్. నేను ఇంకా డ్రైవ్ చేయలేదు కదండి బండి. ఈడేటి నన్ను కనిపించేస్తున్నాడు. అమ్మా ఇది ఏంటమ్మా? హోండా యాక్టివా అండి. అంటే బండే కదా? అవును. నువ్వు ఈ బండి మీద కదా అలా నడుపుకుంటూ వచ్చేసావు. అవును. మరి ఈ బండి నడపనే లేదంటావేంటమ్మా? ఓహో, మీరు ఈ బండి గురించి అనుకున్నారా? ఆ, నేను వేరే బండి గురించి అనుకున్నానులేండి.
బండి ఏంటి అమ్మాయిని చూస్తున్నాడు ఏంటి ఇందులో ఏదో తిరకాసు ఉంది షీ అంటే అంటే మా బ్రదర్ సార్. అవును సార్, రేపు రాఖీ పండగ కదా, బ్యాండ్స్ కొనుక్కోడానికి వెళ్తున్నాం. బ్రదర్ అండ్ సిస్టరా సర్లే నమ్మ అడ్జస్ట్ అయిపోతాను. ఇదిగో రోడ్డు మీద ఎవరిని కొత్తకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అన్నట్టు సరే నువ్వురా. ఇల్లమ్మా పొద్దున్నే తగిలిందిరా. అవును సార్. ఏ టౌన్ సార్ ఇంకో బేర వెతుకు. కూర్చున్నావేంటి, స్టార్ట్ చేయి. యాక్చువల్లీ ఇందాకదాకా నాకు ఫీలింగ్ ఉండేది, నువ్వు బ్రదర్ అన్నాక ఆ ఫీలింగ్ చచ్చిపోయింది. నీ కర్మ, నా డబ్బులి, నేను పోతా. ఏంటి నీకు బ్యాంకులో వేసాను కదా, అది వాడికి, మరి నాకు? నాకు ఆ విషయం ఆడు చెప్పలేదే. మర్యాదగా డబ్బులు ఇస్తావా? ఆ ఎస్ఐని పిలిచి నీ సిస్టర్ కాదని చెప్పేయమంటావా? అప్పుడు ఆడు నేను పట్టుకోడా? ఒక్కసారి ఫైన్ కడితే వాడే వదిలేస్తాడు, నిన్ను మాత్రం జన్మలో వదలడు. పిలవనా? హే వద్దొద్దులే. ఎంతకి నీకు ఎంత ఇవ్వాలి? 1000. 1000? హాయ్ శ్వేత, ఏంటి ఈ మధ్య హాస్టల్కి రావడం లేదు? ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటికి ప్రవీణ ఇది. అదిగో నెట్ మీద ఉంది, దానికి పనా పాట?